హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ ఒక ప్రిపరేషన్లో భాగంగా స్టాటిస్టిక్స్ ఒక ఫైనల్ క్లాస్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లోనే 125 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఎట్ ద ఎన్సీఐటీ బేస్ పైన అండ్ అదేవిధంగా టీసీఎస్ బేస్ పైన. కాబట్టి మీకు ఇక్కడ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ మనకు జేఈ కూడా మనకు ఈసీఏ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి జేఈ లెవెల్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మీకు ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ట్రిక్స్ అని మీకు ఆల్రెడీ గత వీడియోలో కవర్ అయింది కదా. సో దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఈ యొక్క వీడియోలో పూర్తి స్థాయిలో దీనికి సెండ్ ఆఫ్ అని చేద్దాం, ఓకేనా. సో ఎవరైతే ఇంకా ఇక ప్రీవియస్ వీడియో చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ప్రీవియస్ వీడియో చూడండి. ఆల్రెడీ మన యొక్క కోర్సులో అటాచ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా ఫ్రీ వర్షన్ కూడా యూట్యూబ్లో ఉంది కదా, వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మెరిట్ ఇన్ ద ఎగ్జామ్ రావాలి అంటే ప్యూర్ మ్యాథ్స్ ఈజ్ అ కీ పాయింట్, ఓకేనా. అండ్ ఆల్రెడీ మీకు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ యొక్క లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ CBT 1 దాకా ఉన్నటువంటి టోటల్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ 6,000కు పైగా మీకు ప్రశ్నలు అయితే అందించడం జరిగింది కదా. ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ జియోగ్రఫీ అండ్ అదేవిధంగా ఏన్షియన్ మిడివల్ అండ్ అదేవిధంగా మోడల్ హిస్టరీ అండ్ అదేవిధంగా వరల్డ్ జియోగ్రఫీ సంబంధించినటువంటి టోటల్ డేటా. సో వీటిలోంచి మనకు ఉన్నటువంటి 20 మార్క్స్లో మ్యాక్సిమం మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా వీటికి తోడుగా అడిషనల్గా మీకు స్మార్ట్ స్టడీ మెటీరియల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ సెషన్స్, మోడల్ క్వశ్చన్స్, సాల్వ్డ్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ మోడల్ క్వశ్చన్స్ అన్ని కలిపి దాదాపుగా 30 PDFలని మీకు అందుబాటులో ఉంచడం జరిగింది, ఇంక్లూజివ్ ఆఫ్ 20 months కరెంట్ అఫైర్స్. 2018 నుంచి మనం 20 months కరెంట్ అఫైర్స్ అనేది ఎన్టీపీసీకి ఇవ్వడం జరిగింది కదా, వాటన్నిటిని కూడా ఇప్పుడు యూటిలైజ్ చేసుకోండి, హై స్కోర్ అని సాధించవచ్చు, ఓకేనా. అండ్ ఆ యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా ఆల్రెడీ మన యొక్క కోర్సులో అటాచ్ చేయడం జరిగింది, మీరు అక్కడి నుంచైనా గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఫర్ ద ఫాలోయింగ్ డేటా వాట్ ఈజ్ అ మోడ్ ఇంటూ మీడియం ప్లస్ మీన్, ఓకేనా. సో బాహుళకం, మధ్యగతం అండ్ అదేవిధంగా సగటు యొక్క డేటా అడిగిండు. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో రాద్దాం. 1 2 3 4 ఉంది, ఇంకో 4 ఉంది, 5 ఉందా, 5 లేదు, 6 ఉంది, 8 ఉంది, దాని తర్వాత 9 ఉంది, 11 ఉంది, 12 ఉంది. సో అన్ని అసెండింగ్ ఆర్డర్ రాసేసినాం. మనకు మోడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, బాహుళకం. ఏది ఎక్కువ సార్లు వచ్చింది, 4. బాహుళకం ఎక్కువ 4 అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇదేంటిది, మధ్యగతం. మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, n/2 n+1/2, ఓకేనా. సో 10 అంటే ఇది 5 6, ఈ మొదటి 4, ఈ 6 + 4 10, 10/2 ఎంత చెప్పండి, 10/2 ఎంత, 5. సో మధ్యగతం 5. అండ్ నెక్స్ట్ మనకు సగటు. సో ఈ మొత్తాన్ని గుర్తు మనకు 60 వస్తుంది, 60/n ఇది 10, దట్ మీన్స్ 6. సో ఇప్పుడు మనకేం కావాలి, డైరెక్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి మోడ్ = 4 ఇంటూ మధ్యగతం 5 ప్లస్ సగటు 6, 4 × 20 + 6 26. సో ఆల్రెడీ మనం బాడ్మాస్ రూల్ మీకు తెలిసిందే కదా, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఆ యొక్క ఫార్ములా ఇక్కడ వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ద నెంబర్స్ 3 4 a b 10 or 6 and 5 అయితే ఏ అనేది బి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ మనకు చాలా 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 లాజికల్గా ఇచ్చేసిండు. గ్రూప్ డి లెవెల్ 3 4 a b 10 యొక్క సగటు ఎంత ఇచ్చేసిండు, 6. మధ్యగతం ఎంత ఇచ్చేసిండు, 5 ఇచ్చేసిండు. సో ఏ అనేది బి కన్నా పెద్దగా ఉన్నట్లయితే ఏ వాల్యూ ఏంటిది. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంప్లిమెంట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది కదా. సో 1 2 3 4 5. సో 3 + 4 + a + b + 10/5 దట్ ఈక్వల్స్ టు 6. సో ఇది అవతలకి పోతే 30, ఇదేమవుతుంది 17, a + b + 17 దట్ ఈక్వల్స్ టు 30. ఇది అవతలకి పోతే a + b దట్ ఈక్వల్స్ టు 13. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంది, వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏబి సంఖ్యలు మనకు 13 ఉంది. సో 7 + 6 13, ఇది 13 13 13. ఏ అనేది బి కన్నా పెద్దది కాబట్టి ఏబి అంటే ఇక్కడ ఏమైంది, కేవలం ఈ 2 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి, ఆప్షన్ ఏ లేదా ఆప్షన్ డి. సో మనకి ఇంకో రూల్ ఇచ్చేసిండు మధ్యగతాన్ని. సో మధ్యగతం అంటే ఏంటి ఫ్రెండ్స్, వాటన్నిటిని కూడా అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మధ్యలో ఎలిమెంట్ యొక్క డేటా అనేది మనకు 5 రావాలి, ఓకేనా. 3 4 a b 10, ఓకేనా. 3 4 a b 10. సో ఇది మనకుంది. సో నేను బిఏ అనే రాసుకోవచ్చు, ఓకేనా. బిఏ అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు కదా, ఏబీ కాదు బిఏ అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 7 6 కానీ 8 5 కానీ అప్లిమెంట్ చేయాలి, ఓకేనా. 7 6 వేసిన అనుకో,
దీన్ని రివర్స్ రాద్దాం, 6 7 రాద్దాం, ఎందుకంటే బి కంటే ఏ పెద్దది కాబట్టి 3 4 6 7 10. సో దీంట్లో ఇప్పుడు ఇది ఎట్లుంది, 3 4 6 7 10, ఇది మొత్తం కూడా 5 కదా, ఇది మొత్తం సంఖ్యలో 5 కాబట్టి మధ్య సంఖ్య ఏదైతే ఉంటుందో అది మధ్యగతం, ఇది 6 వస్తుంది. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏమవ్వాలి, యాక్చువల్గా 5 అవ్వాలి. అంటే ఇది పాసిబుల్ కాదు, మిగిలింది ఇది ఒకటే. దట్స్ ఇట్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్, ఓకేనా. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 8 and 5. మీకు బుక్లో వేరే లెక్క ఉన్నా కూడా ఇదే ప్రాసెస్ చేయండి, ఎందుకంటే దాంట్లో మిస్టేక్ అయితే ఉండడం జరిగింది, ఓకేనా. అకార్డింగ్ టు ఒరిజినల్ క్వశ్చన్ ప్యాటర్న్ ప్రకారం మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. ద మీన్ ఆఫ్ ద 3 numbers was 15. The range of the figure was 9. Difference between large number and median number is equal to the 2 times of the difference between the middle number and the smallest number. Then what will be the largest number in the given 3 numbers? సో 3 సంఖ్యలు నేను ఏబీసీ అనుకుంటున్నా, లేదు సార్ నేను XYZ అంటే అది కూడా మీ ఇష్టమే. A + B + C / 3 సగటు కాబట్టి 15. సో A + B + C దట్ ఈక్వల్స్ ఎంత 15 మూల 45. సో మనకి ఇక్కడ పరిధి ఇవ్వడం జరిగింది. సో పరిధి అంటే ఏంటి ఫ్రెండ్స్? పెద్ద సంఖ్యకి చిన్న సంఖ్యకి మధ్య తేడా. సో దీన్ని నేను పెద్ద సంఖ్య అనుకుంటున్నా, ఇది చిన్న సంఖ్య, ఇది మిడిల్ సంఖ్య. సో C - A దట్ ఈక్వల్స్ టు 9, ఓకేనా. ఇది మనకిచ్చింది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మధ్యలో ఇంకో రిలేషన్ మ్యాటర్ ఇచ్చింది చూసారా. ఆ మ్యాటర్ ఏముంది, యాక్చువల్గా ఒరిజినల్ మ్యాటర్లా చివరి సంఖ్యలోంచి మధ్య సంఖ్య ఏంది, ఇది సమానం. ఓకే, మధ్య సంఖ్యలోంచి చిన్నదాన్ని తీసిన దానికంటే 2 రెట్లు ఎక్కువ. C - B దట్ ఈక్వల్స్ టు 2B. దాన్ని లోపలికి ఇంప్లిమెంట్ చేయండి, 2B - 2A. సో -B అవతలి పోతే ఇది యువతలకి వస్తే C + 2A దట్ ఈక్వల్స్ టు ఇది అవతలకి వెళ్ళిపోతే 3B, ఓకేనా. C + 2A దట్ ఈక్వల్స్ టు 3B. సో ఇక్కడ మనం Bని తీసుకుందాం, C + 2A/3, C + 2A/3. సో ఇది ఒకటి వచ్చేసింది, మనకు B వాల్యూ వచ్చేసింది. సో దేనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం, దీనిలో సబ్స్టిట్యూట్ చేసేద్దామా, ఈ ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దామా, మనకు B వచ్చేసిందిగా. A + C + 2A/3 + C దట్ ఈక్వల్స్ టు 45. సో ఇది అవతలకి వెళ్ళిపోతే ఇదేమవుతుంది, 3A + C + 2A + 3C దట్ ఈక్వల్స్ టు 45 మూల 135, ఎందుకంటే 4 మూల 12, 5 మూల 15, సో 135. 3A + 2A 5A + 4C దట్ ఈక్వల్స్ టు 135. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఎందుకు ఇదంతా చేస్తున్నాం, ఓకేనా. మనకి ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఏం కావాలి, అల్టిమేట్గా C వాల్యూ కావాలి. సో ఇక్కడ C - A ఉంది, ఇక్కడ 5A ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఈక్వేషన్ని ఇంటూ 5 చేద్దాం, ఓకేనా. దీన్ని 5 చేస్తే ఏమవుతుంది, 5C - 5A దట్ ఈక్వల్స్ టు 9 × 45. సో ఇప్పుడు దీన్ని సెట్ చేసేయండి, 5C - 5A దట్ ఈక్వల్స్ టు 45. సో ఇది యువతలకి రాసినాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే A, ఇదే C, మైనస్ ప్లస్. సో ప్లస్కి మైనస్ క్యాన్సల్, 9C దట్ ఈక్వల్స్ టు 135 + 45 ఎంత టోటల్ ఎంత ఫ్రెండ్స్, 180. C ఈక్వల్స్ టు 20. దట్స్ ఇట్, ఓకేనా. C వాల్యూ వచ్చేసింది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద లెక్కలు ఫ్రెండ్స్. మనకు మొత్తం కూడా గ్రూప్ డీలో ఏవే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, ఓకేనా. పేపర్ హార్డ్గా వచ్చినప్పుడు, కానీ చాలామంది వదిలేసి రావడం జరిగింది. మీరు ఆ తప్పు చేయకండి. నేను మ్యాక్సిమం షార్ట్కట్ మెథడ్లోనే చెప్తున్నా, ఇంకా షార్ట్కట్ అంటే ఇంకా షార్ట్కట్ చెప్పుకోవచ్చు, ఓకేనా. 4 integers ABCD arranged in the ascending order. The range of the set is 20. The difference between C and A is equal to the difference between the B and D, ఓకేనా. సో DBకి AC మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్ అంట. The integral mean of the numbers is 25. The following data will be, what is the value of A? సో A యొక్క వాల్యూని కనుక్కోమని అనడం జరిగింది. అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అండ్ అంటే ఏంటిది, చిన్న నుంచి పెద్ద, ABCD అంటే దాని అర్థమైంది ఏ చిన్న సంఖ్య, మనకు కావాల్సింది ఏ అంటే చిన్న సంఖ్య ఏందో కనుక్కోమంటుండు. దాని యొక్క రేంజ్ పెద్ద దానిలో చిన్నది తీసేస్తున్నాయి కదా. సో D - A దట్ ఈక్వల్స్ టు 20. అయితే ఇక్కడ ఏమంటుండు, C - A మరియు అదేవిధంగా D - B అనేది సమానం అంట, ఓకేనా. సో C - A దట్ ఈక్వల్స్ టు D - B దట్ ఈక్వల్స్ టు K అనుకుంటున్నా, ఓకేనా. అన్ని చోట్ల మనం రాయలేం కదా పూర్తి డేటా, కాబట్టి K ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది, ఓకేనా. సో C - A దీన్ని ఊతలు తీసుకొచ్చేద్దాం, -D + B దట్ ఈక్వల్స్ టు, ఓకేనా, 0. సో C - A అన్న ఇదైనా ఇక్కడ ఏమవుతుంది, దీని అర్థమే అవుతుంది K - K దట్ ఈక్వల్స్ టు 0, ఓకేనా. దాన్ని ఇట్లా రాసుకున్నాం అంతే.
వేరేది ఇంకోటి ఏం లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఏడి అవతల పంపించేద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకు డిఏ రిలేషన్ ఉంది, ఇందులో మనకు డిఏ రిలేషన్ లేదు కాబట్టి ఇక్కడ మనకు డిఏ రిలేషన్ వస్తుంది. సో డిఏని అవతల పంపించేస్తే సి ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి. సో బి ప్లస్ సి ఈక్వల్స్ టు డి ప్లస్ ఏ డి మైనస్ ఏ. సో డి ప్లస్ ఏ డి మైనస్ ఏ రెండు ఉన్నాయి, దీనికి ఇది షెడ్యూల్ చేసేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ ద మీన్. మీన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 4 దట్ ఈక్వల్స్ టు 25. సో వీటన్నిటి ఒక సమ్ ఎంత, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి దట్ ఈక్వల్స్ టు 100. ఓకేనా. సో ఈ ఒక 100 ఉంది, సి ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి కదా. సో డైరెక్ట్ ఇందులో ఇంప్లిమెంట్ చేయండి. యాక్చువల్లీ దీన్ని రాసుకోండి, దట్ ఈక్వల్స్ టు 100. సో సి ప్లస్ బి అన్న బి ప్లస్ సి అన్న ఒకటే కాబట్టి ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ డి దట్ ఈక్వల్స్ టు 100. 2 ఇంటూ ఏ ప్లస్ డి దట్ ఈక్వల్స్ టు 100. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 50. సో ఏ ప్లస్ డి దట్ ఈక్వల్స్ టు 50. ఓకేనా. సో ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే ఎగ్జామ్ హాల్ ఎట్లయినా మనం రష్గానే ఉంటాం, కానీ కనీసం మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి, ఇట్లా లెంత్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు లాజిక్ అర్థం చేసుకోవడానికి ఇక్కడ ప్రాక్టీస్ కింద పనికొస్తుందని ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇంకా షార్ట్ కట్ వెళ్ళాలంటే డైరెక్ట్ మనం ఇక్కడ నుంచే ఏ ప్లస్ డిని డైరెక్ట్ ఇక్కడనే ఇంప్లిమెంట్ చేసేస్తాం షార్ట్ కట్ అనేది. ఓకేనా. సో ఏ ప్లస్ డి ఉంది, డి మైనస్ సి ఉంది, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి. ఏ ప్లస్ డి ఈక్వల్స్ టు 50 మైనస్ ఏ ప్లస్ డి దట్ ఈక్వల్స్ టు 20. ఇది క్యాన్సల్. 2d ఈక్వల్స్ టు ఎంత, 70. డి ఈక్వల్స్ టు 35. సో 35లోంచి సో దీంట్లో ఇంప్లిమెంట్ చేసేయండి ఏదైనా దాంట్లోకి. సో ఫస్ట్దే తీసుకుంటే ఏ ప్లస్ డి దట్ ఈక్వల్స్ టు 50, ఏ ప్లస్ 35 దట్ ఈక్వల్స్ టు 50. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 15 వస్తుంది. సో ఏ ఈక్వల్స్ టు 15. ఓకేనా. సో దీనికి ఇంత కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఈ ప్రొసీజర్ మొత్తం కూడా అవసరం లేదు. కాకపోతే ఎందుకు చేస్తున్నామంటే మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకో, సేమ్ క్వశ్చన్ రావచ్చు. ఇట్లాంటి థియరీ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ వచ్చింది అనుకో, మీరు వాల్యూస్ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ కే ఉంది కదా, కొన్నిసార్లు మనం డైరెక్ట్ దీన్నే ఉపయోగించుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 4 out of 5 cricketers have played the innings of 13, 9, 5, 11 respectively. If the mean of the data is 9, what will be the number of innings played by 5th player? సో 5th ప్లేయర్ యొక్క డేటాను అడుగుతుండు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం 5 ఓకేనా. గ్రౌండ్లోకి వెళ్ళింది 5, 4 ఆడింది ఇట్లా ఉంది, 13, 9, 5 ప్లస్ 11. ఓకేనా. ఈ మొత్తం కూడా ఎంత, 38. అయితే వీళ్ళ యొక్క టోటల్ సగటు 9 అంట, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ బై 5 దట్ ఈక్వల్స్ టు 9. ఇది వదిలిపోతే ఎంత, 45. సో మనకు తెలుసు ఏబిసిడి డేటా వచ్చేసి 38, ఇదేం 45. మరి ఈ వాల్యూ ఎంత అవుతుంది, 45లోంచి తీసేయండి, 38 తీసేయండి, మిగిలిందే మన యొక్క ఆన్సర్, ఆప్షన్ సి. ఓకేనా. And next question, the mean of 8 observations is 10.5. In the given observation, the 7 observations are 3, 15, 7, 19, 12, 17 and 8. అయితే 8th అబ్జర్వేషన్ ఏంటిది. సో డైరెక్ట్ ఇవ్వడం జరిగింది కదా, సో ఫస్ట్ మనం 7 చేద్దాం, ఆ తర్వాత 8ని తీసుకుందాం. అంటే 7 ఈ మొత్తాన్ని కూడండి జస్ట్ అంతే, వేరేది ఇంకేటేం లేదు. 3 + 15 + 7 + 19 + 12 + 17 అండ్ 8. సో ఇది 20. అండ్ నెక్స్ట్ 7, 3, 10. సో సేమ్ అట్లనే 15, 19 ఎంత, 34 అండ్ మిగిలింది ఏంది 17. సో 10, 20, 30, 30, 34, 64 ప్లస్ 17. సో ఇది మొత్తం చేస్తే మనకు 81. ఓకేనా. ఇట్లా క్యాలిక్యులేషన్ వల్ల మీరు లైన్ నెంబర్ చేసుకుంటూ పోయారనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. సరి సంఖ్యలు బేసి సంఖ్యలు చూసుకుంటూ వెళ్ళిపోండి, తక్కువ టైంలో మనకు క్యాలిక్యులేషన్ అయిపోతుంది. ఓకేనా. సో టోటల్ వచ్చేసి 81. సో 7కి 81 అయితే ఓకేనా. ఇక్కడ 8వ మొత్తం కొడితే మనకు 10.5. 10.5 ఇంటూ చేస్తే 84. సో 84లోంచి 81 తీసేస్తే మనకు 3. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ABCDEFGH. సో వీళ్ళు 8 మంది, 8 మందిలో 7 డేటా ఇచ్చేసి ఈ 8వ పర్సన్ ఏంటిది కనుక్కోమంటుండు. సో ఫస్ట్ వీళ్ళ యొక్క టోటల్ మనకు తెలిస్తే by 8 దట్ ఈక్వల్స్ టు 10.5. సో ఇది ఇంటూ ఇది చేసినాం, ఇది ఇంటూ ఇది చేస్తే మనకి 84 వచ్చింది. సో వీళ్ళ మొత్తం కూడితే మనకు 81 వచ్చింది. సో ఈ ఒక పర్సన్ కలిపితే కదా మనకి 84 అయ్యేది. అట్లా మనం డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ చేసినాం అనమాట, నెంబర్ ఆఫ్ స్టెప్స్ తగ్గించేసి.
యాక్చువల్గా ఇదే మెథడ్ చేయాలంటే ఫస్ట్ ఇది చేయాలి, ఆ తర్వాత దీనిలోంచి హెచ్ని సపరేట్ చేయాలి, ఆ తర్వాత దీనిలోంచి ఇది చేయాలి. టెక్స్ట్ కొద్దిగా లాజికల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద మీన్ అండ్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీన్ అడిగిండు, మోడ్ అడిగిండు, మీడియన్ అడిగిండు. అన్నిటిని కూడా సీక్వెన్స్గా రాసుకోవాలి. మీడియన్ అడిగిండు అంటే ఎమ్మట మనం చేయాల్సింది సీక్వెన్స్ రాసుకుంటే మోడ్ ఎమ్మట అయిపోతుంది. 3 3 3 3 4 4 5 5 6. సో 3 3లు ఉన్నాయి కాబట్టి 3 3 బహుళకం ఎక్కువ ఏది ఉంటే అదే కదా. సో ఇది 4 5 6 7 8 9. సో 9 అంటే మనకు మిడిల్ది. సో ఏమవుతుంది, మీడియన్ 4. మీన్ కనుక్కోలేదు, మోడ్ మీడియన్ 3 4. సో 3 4 ఇది కాదు, 3 4 ఇది కాదు, 3 4 ఇది కాదు, ఇది ఉంది. దట్స్ ఇట్. మీన్ కనుక్కొని అవసరం లేదు, ఈ మొత్తాన్ని కనుక్కొని బై ఇది 4 వస్తుంది, ఇది ఓకేనా. ఈ మొత్తం కుడితే మనకు 36 వస్తుంది కదా, 36/9 చేస్తే మనకు 4 వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద మీడియన్, మోడ్ అండ్ మీన్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. 9 5 8 9 9 7 8 9 8. ఓకేనా. సో వీటన్నిటి ఒక సీక్వెన్స్ రాసేయండి. సో లిస్ట్ వచ్చేసి 5, తర్వాత 7, తర్వాత 8 8 8 9 9 9 9. ఓకేనా. 4 9లు ఉన్నాయి కాబట్టి మిడిల్ది మోడ్ అంటే 9. సో ఇది ఆన్సర్, ఇది ఆన్సర్, ఇది ఆన్సర్. సో ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ కాదు. అండ్ నెక్స్ట్ మీడియన్. సో ఫస్ట్ వన్ మీడియన్ ఉంది, 1 2 3 4 5 6 7 8 9. సో 9 అంటే 5వది, 8 ఉంది. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి 8 అంటే ఇది కాదు, ఈ 2 అంటే సి కానీ డి కానీ. అంటే ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, 50-50. అండ్ ఇప్పుడు మనం మీన్ని కనుక్కుందాం. బై 9 ఈ మొత్తం కొడితే మనకి ఎంత వచ్చేస్తుంది, 72 వస్తుంది. 72/9 చేస్తే 8. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అట్లా కొన్నిటికి ఏంటిది అంటే క్వశ్చన్ ఎంత పెద్దగా ఇవ్వండి, తర్వాత మాత్రం మనకు ఫస్ట్ ఒక డిజిట్ తెలుసుకోగానే అయిపోతుంది. ఇక్కడ చూడండి 7 8, ఇక్కడ 6 వచ్చేసింది. ఒకవేళ 6 కాకుండా 7 వచ్చినా 8 వచ్చినా ఆన్సర్ అయిపోయినట్లే కదా. ఇక్కడ ఏమడుగుతుండు, మోడ్ అండ్ మీడియన్ అడుగుతుండు. వీటన్నింటిని సీక్వెన్స్ ప్రకారంగా రాసేయండి. ఓకేనా. సీక్వెన్స్ ప్రకారంగా రాసేసి మోడ్ కనుక్కుందాం. ఫస్ట్ ఇచ్చింది మోడ్ కాబట్టి సీక్వెన్స్ ప్రకారం రాస్తే 6 6 6 7 అండ్ ఇంకో 7 8 8 8 8. సో దీంట్లో మోడ్ ఎక్కువ ఏది ఉంది, 8. సో ఫస్ట్ డిజిట్ 8. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, దట్స్ ఇట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. కావాలంటే మీరు మీడియన్ చేయండి. ఈ 3 తీసేస్తే మిగిలిన ఈ 3 ఇట్లా మధ్యలో 7 కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద రేంజ్, మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ద గివెన్ ఫాలోయింగ్ డేటా. 13 14 13 12 15 21 16 18 అండ్ 13. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు రేంజ్ వచ్చింది, కొత్తగా రేంజ్ వచ్చింది. సో రేంజ్ ఒక్కటి మనం కనుక్కుంటే అయిపోతుంది, 9865. ఇందుకే నేను చెప్పేది ఎప్పుడైనా కూడా ఇక్కడ ఆప్షన్స్ గమనించండి. 13 14 సెకండ్ డిజిట్ ఏమైనా ఉందా, థర్డ్ డిజిట్ ఏమైనా ఉందా, చేసిన టైం వేస్ట్. దిస్ ఈజ్ ద లాజిక్ ఆఫ్ ద ఎగ్జామ్. మనం ఏం చేస్తామంటే మనకు మెథడ్ వచ్చు అన్నటువంటి ఆరాటంలో ఉన్నదంతా చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు మోడ్ వచ్చు, మీడియన్ వచ్చు, కానీ రేంజ్ ఇచ్చింది చూసారా, అది కీ పాయింట్. రేంజ్ రాలేదా, ఈ క్వశ్చన్ మీరు ఎంత సార్ట్ అవుట్ చేసినా వేస్ట్. సో అన్ని సీక్వెన్స్ ప్రకారంలో చూసుకుంటే లీస్ట్ ఏముంది, 12 ఉంది. హైయెస్ట్ ఏముంది, 18 ఉందా, 21 ఉంది కదా. సో 21 - 12 దట్ ఈస్ ఎంత ఫ్రెండ్స్, చెప్పండి, 9. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. మోడ్ రాంది చేసిన దండగా. ఇట్లా కొన్ని క్వశ్చన్స్కి ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ చేసేవచ్చు. దిస్ ఈజ్ ఏ పారామెడికల్ క్వశ్చన్. వాట్ విల్ బి ద మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ద గివెన్ నెంబర్. సో మీన్ అండ్ మీడియన్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏం డిసైడ్ అవుతుంది, 4 and 5 ఇవ్వడం జరిగింది మీన్. ఓకే, మీడియన్ చూడండి 1 and 9. సో ఇది 2 చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఓకేనా, ఎందుకంటే మనకు 2 కూడా ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి. సో మీన్కి మోడ్కి మనకు సిరీస్ ప్రకారం ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు, బై. సో వీటన్నిటిని కూడండి, ఈ మొత్తం 14 ఉన్నాయి, దట్ ఈక్వల్స్ టు. సో ఈ మొత్తం కూడా మనకి 56 56/14 4 ఫస్ట్ డిజిట్ అంటే ఈ 2 కూడా కావు. సో ఇది. సో చూడండి 1 2 3 4 4 9లు ఉన్నాయి, 1 2 3 4 5 5 ఒకట్లు ఉన్నాయి. సో 1, దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, the mean of the distribution is 13 and the standard deviation is 7. What will be the value of the variance? So
మనకి ఇక్కడ వేరియన్స్ అడుగుతున్నాడు. సో స్టాండర్డ్ డీవియేషన్కి మనకి వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఐడియా ఉందా, కానీ ఇక్కడ సగటు బేస్ పైన అడిగిండు. సో సగటు బేస్ పైన మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ పర్సంటేజ్ ఉంది కదా, దట్స్ ఇట్, ఇంటూ 100. స్టాండర్డ్ డీవియేషన్ 7 బై మీన్ 13 ఇంటూ 100. సో 100 ఇక్కడికి వెళ్ళిపోతే 700 బై 13 క్యాలిక్యులేషన్ చేస్తే 13 5 65. సో మనకి ఇంకా పక్కన ఎలిమెంట్ ఉంది కాబట్టి ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈస్ 19. వన్ అనదర్ అబ్జర్వేషన్ ఈస్ ఇంక్లూడెడ్ అండ్ న్యూ మీన్ ఈస్ 20. దెన్ వాట్ ఈస్ 21st? సో ఇక్కడ మనకు 20 అబ్జర్వేషన్స్ యొక్క డేటా వచ్చేసి 19, అంటే వాటి యొక్క మొత్తం డేటా వచ్చేసి ఎంత, 20 19 380. వాటి మొత్తం వచ్చేసి దానికి ఇంకొకటి యాడ్ చేయడం జరిగింది, అంటే 20కి ఇంకొకటి యాడ్ చేసి 21 అయింది. వీటి యొక్క కొత్త సగటు ఎంత, 20. ఏమైంది 21 ఇంటి 20 చెప్పండి, 420. ఆ 21 అయితే ఏంది, దీనిలోంచి తీసేస్తే అయిపోయాయి, దట్స్ ఇట్, అయిపోయిందా. ఇదే క్వశ్చన్కి మనం గంట సేపు ప్రొసీజర్ రాస్తాం. ఇదే క్వశ్చన్ మీరు బుక్లో చూడండి, ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, 20 పరిశీలనలు, దాంట్లో వాటి యొక్క సగటు ఏబిసిడీలు అనుకోండి, ఆ వచ్చిన దాన్ని ఇక్కడ రాసుకుంటారు. మళ్ళీ సెకండ్ది మొత్తం చేస్తే ఇంత పెద్దగా వస్తుంది. అంత పెద్దగా చేస్తే అది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎందుకైంది, అకాడమిక్ అయిపోద్ది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అండ్ అదేవిధంగా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ గతంలో ఇచ్చినటువంటి వీడియోస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 18 అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 4.5. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద వేరియన్స్ కోఎఫిషియెంట్? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం మీన్ ఇవ్వడం జరిగింది, మీన్ 18, అండ్ అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ ఇవ్వడం జరిగింది, ఎస్డి దట్ ఈక్వల్స్ టు 4.5. సో మనకు తెలుసు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ వచ్చేస్తుంది. దెన్ 4.5 బై 18 ఇంటూ 100. సో 45 రౌండ్ల 9, 9 రౌండ్ల 18, అంటే ఇది ఒకటిలో ఇది 4, 4 ఒకటిలో 4 25. ఓకేనా. ఆప్షన్ బి. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా రావాలి, క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా వస్తేనే ఎగ్జామ్లో మెరిట్ స్కోర్ అని మనం సాధించగలం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 11 అండ్ అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 5. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద వేరియంట్ కోఎఫిషియంట్? సో వేరియంట్ కోఎఫిషియంట్ బేస్ పైన వేరియంట్ బై కోఎఫిషియంట్, సో సిగ్మా బై ఎక్స్ ఇంటూ 100. సో మనకు స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చేసిండు, 5 బై మీన్ ఎంత ఇచ్చేసిండు, మీన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఎంత, 11 ఇంటూ 100. టర్మినాలజీ మార్చిన కాన్సెప్ట్ అయితే అదే. 500 అంటే మనకి ఎంత వచ్చేస్తుంది, 500 అంటే 45లో పోతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 10 అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 5. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద వేరియన్స్ కోఎఫిషియంట్? సో వేరియన్స్ కోఎఫిషియంట్ యొక్క డేటాను అడగడం జరిగింది. దట్ మీన్స్ సగటు ఎప్పుడైనా కిందికి వెళ్ళిపోతుంది, 5 ఇంటూ 100. ఇది ఒకట్ల ఇది 50. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ 8, వాట్ ఈస్ ద వేరియన్స్? సో మనకు తెలుసు స్టాండర్డ్ డీవియేషన్కి వేరియన్స్కి అంటే సిగ్మా స్క్వేర్, దట్ మీన్స్ 8 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 64. ఇది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఈస్ 24 అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ 8. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద వేరియన్స్ కోఎఫిషియంట్? ఓకేనా. సో ఇక్కడ మనకు సగటు ఇవ్వడం జరిగింది, సేమ్ డేటా 8 బై 24 ఇంటూ 100. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి, 8 1 8 3. సో 1/3 ఇంటూ 100 ఏమవుతుంది, 33.33. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఈస్ 20 అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్. సో మీన్ ఇచ్చేసిండు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేసిండు, నెక్స్ట్ వేరియన్స్ కోఎఫిషియంట్ కనుక్కోమంటుండు. దట్ మీన్స్ సగటు అంటే సగటు కిందికి వెళ్ళిపోతుంది, బై 4 ఇంటూ 100. ఇది 1లా ఇది 5లా, 1/5 అంటే 20%. ఆప్షన్ బి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 18 అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 7. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 7. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద వేరియన్స్ కోఎఫిషియంట్? సో సగటు ఇవ్వడం జరిగింది 18, పైన మనకు 7 ఇంటూ 100. సో 700 బై 18, ఇది క్యాన్సిల్ అయిపోతే 18 3లో పోతుంది. సో 3 అంటే ఆప్షన్ డి, ఎందుకంటే 18 4లో మనకు పెద్ద ఎలిమెంట్ వచ్చేసింది కదా, 700 దాటిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈస్ 21 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది 7. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి ఫ్రెండ్స్, సేమ్ మోడల్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకేనా. సగటు కిందికి వెళ్ళిపోతుంది, ఇది 7 ఇంటూ 100. ఇది 1/3, 1/3 ఇంటూ 100, ఇది క్యాన్సిల్ అయిపోతే 33.33. చూస్తున్నారు కదా మీరు, సేమ్ మెథడ్ ఒకటే ఫార్ములా. ఒక్కసారి మీకు ఫార్ములా వచ్చిందా
బట్టి పట్టండి, లేదా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే బాగా గుర్తుంటుంది నిజాన్ని బట్టి పట్టిన దానికంటే కూడా. మ్యాథ్స్లో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ట్రిక్స్ ఉంటాయి. సో ట్రిక్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. బండ గుర్తు లెక్క గుర్తుపెట్టుకోకూడదు. ట్రిక్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మర్చిపోతారు. ఫార్ములా అన్న మనకి అట్లీస్ట్ క్వశ్చన్ చూడగానే ఐడియా వస్తుందేమో కానీ ట్రిక్ గుర్తుకు రాదు. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీసే మీరు మెథడ్లో కాకుండా ట్రిక్లో చేయాలి. ఎప్పుడైనా కూడా మీరు ఆల్రెడీ ఎండింగ్ స్టేజ్లోకి వచ్చారు కాబట్టి ట్రిక్ను ఉపయోగించుకుంటూ క్వశ్చన్ సార్ట్అవుట్ చేయాలి. పక్కన వాచ్ ఓపెన్ చేయండి, లేదంటే మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, క్లాక్ ఓపెన్ చేయండి. ప్రతి క్వశ్చన్ని 1 minute లోపు సాల్వ్ చేసేటట్టు టార్గెట్ పెట్టుకోండి. ఈవెన్ ప్యూర్ మ్యాథ్స్ అయినా కూడా 1 minute సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ 1 minute సాల్వ్ కాలేదు, 2 minutes టైం తీసుకోండి. సో 2 minutes లోపు అయిపోగొట్టలేకుంటే మాత్రం ఆ క్వశ్చన్ మీకు రాదు. ఆ క్వశ్చన్ పక్క పెట్టండి. ఎండ్ ఆఫ్ ది డే. సో దానికి సంబంధించినటువంటి ట్రిక్స్ ఏమైనా మన ఛానల్లో ఇచ్చినారా? మన ఛానల్లో ఇచ్చినటువంటి బుక్స్లో ఆ యొక్క టాపిక్ సంబంధించిన ట్రిక్స్ ఉన్నాయా? అది వెరిఫై చేయండి, ఆ యొక్క ట్రిక్ను ఉపయోగించండి. దెన్ అప్పటికి కూడా మీకు ఆ యొక్క ట్రిక్ అర్థం కాకుంటే మీరు నాకు డైరెక్ట్గా మన యొక్క టెలిగ్రామ్లో కోర్స్ వాళ్ళకి సపరేట్గా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, సో దాంట్లో మీరు ప్లే చేసేయండి, అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ద రిజల్ట్ ఈస్ 35 trials ఈస్ 21. సో 35 trialsకి 21 అంట. ద యావరేజ్ రిజల్ట్ ఆఫ్ ఫస్ట్ 17 trials అనేవి అండ్ అదేవిధంగా లాస్ట్ 17 trials కనుక తీసుకుంటే 99, 22. అయితే 11th అంటే ఏంటిది? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద స్పాన్ 35 మొత్తం కలిపితే మనకు 21. సో 35 into 21 చేస్తే మనకు 735. సో దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా 735. అయితే మొదటి 17 చివరి 17 ఇచ్చేసిండు. మొదటి 17 కనుక తీసుకుంటే ఎంత? 19. చివరి 17 కనుక తీసుకుంటే 22. 35లో 17 పోతే మధ్యలో సంఖ్య ఒకటి ఉంది కదా, అది 18ది. అది ఎంత అని అడుగుతుండు. సో 17 19 ఎంత? 323. 17 22 ఎంత? 374. సో 735లోంచి 2 తీసేస్తే మనకు డేటా అనేది ఆటోమేటిక్గా అది రావడం జరుగుతుంది కదా. 735లోంచి 323, 374 రిమూవ్ చేసేస్తే మనకు ఫైనల్గా వచ్చేది 38. సో ఆ 38 మనకు 18వ నెంబర్. ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈస్ 15 అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ 5. సో మీన్ ఇచ్చేసిండు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేసిండు 5/15 అంటే 1/3. 1/3 అంటే 33, 33. ఆప్షన్ సి. అంతేగా ఫ్రెండ్స్, 1/3 into 100 చేస్తే అదే మనకు వచ్చేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద మోడ్ ఈస్ 14 అండ్ ఆర్థమెటిక్ మీన్ కన్నా తీసుకుంటే 5. సో మోడ్ ఇచ్చేసిండు, మీడియన్ ఇచ్చేసిండు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు టచ్ కాంది. ఇప్పటివరకు దీనికోసం నేను ఎదురు చూస్తున్నా. మోడ్ దట్ ఈక్వల్స్ టు 3 into మీడియన్ మైనస్ 2 into మీన్. బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 into మధ్యగతం మైనస్ 2 into సగటు. స్టార్ మార్క్ ఇవ్వాల్సినటువంటి ఫార్ములా. బాహుళకం ఈక్వల్స్ టు 3 into మీడియన్ మైనస్ 2 into మీన్. సో ఇక్కడ మనకు మోడ్ ఇవ్వడం జరిగింది ఎంత? 14. దట్ ఈక్వల్స్ టు మనకు కావాల్సింది ఏంది? మీడియన్. 3 into మీడియన్ మైనస్ 2 into సగటు ఎంత? 5. సో మైనస్ 10 యువతలకు వస్తే 24. దట్ ఈక్వల్స్ టు 3m, 3 ఎంబుల. సో 8. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద మోడ్ యాజ్ వెల్ యాజ్ మీడియన్ ఆఫ్ ద గివెన్ ఫాలోయింగ్ నెంబర్. సో ఇచ్చినటువంటి ఫాలోయింగ్ నెంబర్స్ యొక్క మీన్, మీడియం, మనకు మోడ్ అండ్ అదేవిధంగా మీడియన్ కనుక్కోమంటాడు. సో 5 5 5 4 3 5 3 4. సో చూడండి ఫ్రెండ్స్, వీటన్నిటిని కూడా అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో 3 3 3 4 5 5 5 5 6 6 7. సో ఫస్ట్ మనల్ని ఏం కనుక్కోమంటుండు? మోడ్, మీడియన్. సో దీంట్లో అత్యధికంగా ఇది ఎక్కువ ఉంది అంటే మోడ్. ఈ రెండు కూడా కావు అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ కానీ సి కానీ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 అంటే ఏమవుతుంది? ఇట్లా, ఓకేనా? ఈ మధ్యలో ఉంటుంది మన యొక్క ఆన్సర్. అంటే ఇటు నుంచి చూసిన 6ది, ఇటు నుంచి చూసిన 6ది. 1 2 3 4 5 6. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇప్పటికే మనకు 25 క్వశ్చన్స్ అయిపోయినాయి అండ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం, ఎలాంటి టెన్షన్ లేదు. ద వేరియన్స్ ఆఫ్ ద గివెన్ డేటా ఇస్ 324. దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ వేరియన్స్, ఓకేనా? సో స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు
అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సో సిగ్మా స్క్వేర్ అవతలకి వెళ్ళిపోతే వి కాబట్టి ఈ స్క్వేర్ అవతలి పోతే రూట్ అయిపోతుంది కాబట్టి 324 అండర్ రూట్ ఆఫ్ 324 దట్ ఈక్వల్స్ టు 18. 18 అవి మీకు గుర్తుకు రాకుండా ఆప్షన్ చూడండి, మొత్తం డేటా మొత్తం ఆప్షన్లోనే ఉంటుంది. ఆప్షన్ చెప్పేసి ఉంటుంది, బాబు నన్ను చూడు నేనే క్లూని అని. మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ గమనిస్తాం, ఆప్షన్స్ గమనించాం, అందుకే మనకు మార్క్స్ మిస్ అవుతుంటాయి. ఓకేనా? ఎందుకంటే నాకు 324 అనగానే ఎగ్జాక్ట్గా నాకు ఇమీడియట్ గుర్తుకు రాలేదనుకో, ఆప్షన్ చూసా, ఆప్షన్లో మనకి ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇదే వీడియో చూడండి, ఇదే క్వశ్చన్. అండర్ రూట్ ఆఫ్ 324 162 అవుతుందా? 162 2 అవుతుంది కానీ స్క్వేర్లు అవ్వదు కదా. మనకు అక్కడ మిగిలింది ఏంది? 18 అంటే 324 అనేది పాజిటివ్ కాబట్టి రూట్ నుంచి బయటకు వచ్చినా కూడా పాజిటివే ఉంటుంది. దట్స్ ఇట్. ఓకేనా? And next question, if the mean value of 12 men's height is 1.70 meters and the mean of 8 women is 1.60 meters, then what will be the sum of the total height of 8 women's? సో ఇక్కడ మనకు 8 women సంబంధించి 1.10. సో మనకు అసలు మేల్ క్యాండిడేట్కి అసలు సంబంధమే లేదు. 8 into 1.6, సో 16 ఎంబులు ఎంత? 128. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question, the mean of distribution is 80 and the standard deviation 16. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి, 16/80 into 100. 16 ఒకట్ల 16, 5ల 5 ఒకట్ల 5, 20ల. అంతే. క్వశ్చన్ చూడగానే పెద్దగా ఉంటుంది, మెథడ్ అనేది చిన్నగా ఉంటుంది. ఇఫ్ ద స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ 13, దెన్ వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్? సో స్టాండర్డ్ డివిజన్ ఇచ్చేసిండు, వేరియన్స్ని కనుక్కోమంటుండు. యాజ్ వీ నో, సో స్టాండర్డ్ డివిజన్ వేరియన్స్కి ఉన్నటువంటి డేటా సిగ్మా స్క్వేర్, దెన్ దట్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? 13 స్క్వేర్, దెన్ ఏమవుతుంది? 169. 13 169. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మీడియన్, మోడ్ అండ్ మీన్ ఆఫ్ ద గివెన్ ఫాలోయింగ్ డేటా? సో ఇచ్చిన దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని ఫస్ట్ 1 2 3 5 8 8 9 లేనున్నాయి, 3 ఉన్నాయి. సో మోడ్ అడిగిండు, ఫస్ట్ మీడియన్, సెకండ్ది మోడ్ కదా, అంటే ఈ రెండు కూడా తప్పి. ఇక్కడ ఏమైంది? 50 50. సో లాస్ట్కి ఏముంది? మీన్. ఈ రెండింటి మీన్ 6 కాబట్టి మీన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండిట్లా 9 8 అని డిసైడ్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 7 8 9. సో 9 అంటే 4 1 4 ఇట్లా రాసుకోవచ్చు కదా, మొత్తం కొడితే 9 ఈ మధ్యది, అంటే 1 2 3 4 5. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా? ఇదే క్వశ్చన్ మీరు ఓన్గా ట్రై చేస్తే ఎక్కువ టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 9, దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వేరియన్స్? సో స్టాండర్డ్ డివిజన్కి వేరియన్స్కి ఉన్నటువంటి తేడా ఏంటిది? డిఫరెన్స్, వాటి యొక్క రిలేషన్ ఏంటిది? సిగ్మా స్క్వేర్ ఎన్ స్క్వేర్, దట్ మీన్స్ 9 స్క్వేర్ అంటే 81. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ సెషన్. అండ్ అదేవిధంగా స్టాటిస్టిక్స్లోని లాస్ట్ క్వశ్చన్, the mean of length of 6 rods is 44.2 cm. If the mean length of 5 rods is 46 cm, then what is the value of the length of 6th rod? సో ఇక్కడ మనకు 6 rods యొక్క లెంత్ ఇవ్వడం జరిగింది, అయితే 5 rods కూడా ఇచ్చేసిండు. సో ఏ బి సి డి ఈ ఎఫ్ ఈ రాడ్లు అనుకుంటే వీటి మొత్తానికి అంటే 44.2 into 6 చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది? మొత్తం కొడితే 265.2. అయితే వీటి యొక్క డేటా ఇచ్చేసిండు. మొదటి 5 రాడ్ల యొక్క డేటా వచ్చేసి 46. సో 46 into 5 చేస్తే ఏమవుతుంది? ఈ మొత్తం చేస్తే 230. సో 265లోంచి 230 పోతే 35, 0.2కి 0.2. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క రాడ్ యొక్క పొడవు ఎంత? 35.2. దట్స్ ఇట్. సో ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం, ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఏం స్టార్ట్ చేద్దాం? ట్రిగ్నామెట్రీ వద్దు. సో నెక్స్ట్ మనం ట్రిగ్నామెట్రీ వద్దు, ఎందుకంటే ఎగ్జామ్ ముందర డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనం కోఆర్డినేట్ జియోమెట్రీ స్టార్ట్ చేద్దాం. చాలామంది కూడా మిస్టేక్ చేస్తున్నారు కోఆర్డినేట్ జియోమెట్రీ. సో మిస్టేక్ అంటే ఏం లేదు, వదిలేసి వస్తున్నారు. వదిలేసి రావడం అనేది మన యొక్క రైల్వే ఆస్పిరెంట్స్, మన ఛానల్ ఆస్పిరెంట్ చేయాల్సినటువంటి పని కాదు. కాబట్టి నేను మీకు అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ యొక్క క్వశ్చన్స్ని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, మెరిట్ స్కోర్ అని సాధించండి. ఓకేనా? ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి క్లాస్ కనుక నచ్చితే, మెథడ్ కనుక అర్థమైతే, షార్ట్ ట్రిక్స్ కనుక అర్థమైతే, మీరు అటెంప్ట్ చేయగలుగుతారు అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు వస్తే, మన ఛానల్ మీకు ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనీసం ఇంకో 10 మందికైనా మన యొక్క ఛానల్ గురించి చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది రైల్వే ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ రైల్వే ఆస్పిరెంట్స్కి అసలు మన యొక్క ఛానల్ గురించి తెలియదు.
ఛానల్ గురించి తెలియపోయింది కనీసం చెప్పే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా వాల్యుబుల్ కాబట్టి అది రీచ్ అయినా కూడా రైల్వే ఆస్పిరెంట్స్కి పక్కా జాబ్ వస్తుంది. మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాబ్స్ అన్నీ కూడా మన యొక్క తెలుగు వాళ్ళకే రావాలి. నార్త్ ఇండియన్స్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన దగ్గర ప్రిపేర్ అవుతున్నాయి, మన దగ్గర జాబ్ కొట్టినప్పుడు మనం ఇక్కడ వండుకుంటా మన జాబ్స్ మనం ఎందుకు సాధించలేము? కాబట్టి మనమందరం కూడా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. డెఫినెట్గా మన యొక్క లోకల్లో ఉన్నటువంటి జాబ్స్ మన కోసం కావాలి. సో అది స్టేట్ ఎగ్జామ్ అయినా సెంట్రల్ ఎగ్జామ్ అయినా. సో ఇప్పుడు మన ముందర ఉన్నటువంటి లక్ష్యం సెంట్రల్ ఎగ్జామ్. కాబట్టి సెంట్రల్ ఎగ్జామ్ మీకోసం నేను మీకు మొత్తం డేటాను తెలుగులో అవైలబిలిటీలో అందుబాటులో ఉంచుతున్నా. వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, యూటిలైజ్ చేయనివ్వండి. మీ ఫ్రెండ్స్కి ఇంటిమేషన్ చేయండి, మన యొక్క కోర్సు గురించి చెప్పండి, మన యొక్క వీడియోస్ గురించి చెప్పండి, ఎట్లా చదవాలి, ఏం చదవాలి, ఎట్లా చదివితే స్కోర్ వస్తుందో అనే ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్గా ఇస్తున్నాను కదా. వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్ షెడ్యూల్ రాగానే మన యొక్క ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా ఫాస్ట్ అయిపోయినప్పుడు ఆ యొక్క స్పీడ్ మీరు అందుకోవాలంటే అప్పటికే ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ సెక్షన్ మొత్తం కూడా మీకు రెడీ అయ్యి ఉండాలి. అప్పటికే 2 to 3 టైమ్స్ రివిజన్ అయ్యి ఉంటే డెఫినెట్గా మీరు అందరూ కూడా నార్త్ ఇండియన్స్ కంటే కూడా ఎక్కువ స్కోర్ సాధించగలరు. మినిమం 80 మీరు సాధించగలరు. ప్రీవియస్ ఇయర్ సెక్షన్స్ మన యొక్క ఛానల్ ఇచ్చినటువంటి బుక్స్ 30,000 దాకా బిట్స్, దాదాపుగా 35 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. 500కు పైగా వీడియోలలో దాదాపుగా మీకు 350కి పైగా వీడియోస్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే 350 వీడియోలు. అంటే యూ కెన్ అజ్యూమ్ ద లెవెల్. ఎంత లెవెల్లో మనం ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం, ఏ లెవెల్లో షార్ట్ ట్రిక్స్ వచ్చినాయి, ఏ లెవెల్లో ఏ టాపిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయో మీరే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఆ యొక్క పాయింట్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.